నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అరుణ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి పటిష్టమైన భద్రత మధ్య జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి కోరారు ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ నాగరాజు యాదవ్ సత్రం రామకృష్ణుడు శేక్షావలి రామాంజనేయులు జూటూరు రవి కృష్ణ రవికుమార్ ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లను వెంటనే అధికారులు తగిన భద్రతతో జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల సముదాయానికి తరలించాలని డిమాండ్ చేశారు కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాలకు చెందిన ట్రెజరీలలో భద్రపరిచారని అక్కడ అవసరమైన భద్రత లేదని అన్నారు కొన్ని నియోజకవర్గాల్లో 3,000 నుంచి 4,000 వరకు పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయని గతంలో స్వల్ప తేడాతో తమ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల విలువ ఎంతో ఉందని తెలిపారు అందుకే పోస్టల్ బ్యాలెట్లను తగిన భద్రతతో జిల్లా కేంద్రంలోని ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములలో కాకుండా పక్కనే ఉన్న స్ట్రాంగ్ రూములకు తరలించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఓటమి భయంతో ఇలాంటి చర్యలకైనా పాల్పడే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లను తగిన భద్రతతో జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచాలని తెలిపారు అయితే ప్రస్తుతం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములలో కాకుండా పక్కనే ఉన్న స్ట్రాంగ్ రూములలో భద్రపరిచి 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మన రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖు జరిగిన వెంటనే ఆనవాయితీ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్ట్రిక్ట్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూములకన్నీ చేరుకున్నాయి అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది 3 అంచెల భద్రత లేదు ఎందుకు స్ట్రాంగ్ రూమ్కి ఇంకా తరలించలేకపోయారు కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో కానీ ట్రెజరీల్లో కానీ ఎక్కడంతా ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిట్యున్సీ ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేటు ఎంపీ క్యాండిడేటు వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ రూములకు కదిలించాలి ఇప్పుడున్న స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావీయకుండా చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ని ముఖ్యంగా కోరుకుంటున్నాం చాలా ఎన్నికల్లో ఉదాహరణకు కర్నూలు ఉంది మేము లాస్ట్ ఎన్నికల్లో 2,000తో ఓడిపోయినాం లేక ఆలూరు అంతకుముందు ఎన్నికల్లో 1,900తో ఓడిపోయినాం కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ 4-5 దాదాపు ఉన్నాయి అంటే మాకు ఎవరికైనా కానీ ఇటువంటి అనుమానాలకు తావిస్తుంది కాబట్టి షార్ట్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటైనా కూడా కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే ఎన్నికల అధికారులకు ఇమ్మీడియట్గా ఎక్కడ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే కేటాయించారో అవి ఓపెన్ చేయకుండా అవి ఏం డిస్టర్బ్ చేయకుండా వీటిని ప్రత్యేక గదిలో ఇమ్మీడియట్గా భద్రపరచాలి 3 అంచెల సెక్యూరిటీ చేయాలి ఇప్పుడు మేము చూసాము ఇక్కడ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఒక చోట సీసీ కెమెరాలు పనిచేస్తలేవు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నా కూడా దానికి సరైన సదుపాయాలు లేవు అది వాళ్ళ తప్పు అని మేము చెప్పట్లేదు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అట్లున్నాయి కాబట్టి సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మీరు కేటాయించిన చోట 24 అవర్స్ కరెంటు 3 అంచెల విధానం ఇక్కడ ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా అక్కడ తెచ్చేటప్పుడు మా పర్మిషన్ ఎన్నికల ఏ క్యాండిడేట్ కానీ ఏ పార్టీ క్యాండిడేట్ కానీ ప్రతినిధి కానీ వాళ్ళతో సమక్షంలో ఇక్కడికి తీసుకొని వచ్చి భద్రపరచవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఇమ్మీడియట్గా చేయాలి మేము ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు
ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని తన కార్యాలయం నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల పోలింగ్లో ఓటమి భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఓటమి భయం కారణంగానే రాష్ట్రంలోని మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా 7 పోలింగ్ బూతులలోకి ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేయటం జరిగిందన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు బరితెగించి ప్రవర్తిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. అలాగే తాడిపత్రిలో అక్కడి ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం కూడా విధ్వంసకాండను కొనసాగిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటమి భయం తీవ్రంగా పట్టుకుందని, అందుకే ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 13వ తారీఖు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలిసిపోయింది, 100% తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, ఇంకా నా తిప్పలు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడి ఏదో విధంగా భయభ్రాంతులు చేయాలి, టైం పాస్ చేయాలి, రేపు కౌంటింగ్ కూడా నాకు ఎలక్షన్లో కౌంటింగ్ ఏజెంట్ కూడా నాకు దొరకదు అనే ఉద్దేశంతో ఏదో ఒక అలర్ట్ సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎంలు 7 బూతులలో ఈవీఎంలు పలగొట్టడం జరిగింది. సాక్షాత్తు ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే ఇంత దౌర్జన్యం అడుగుతున్నా అంటే అక్కడ ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంత దౌర్జన్యం చేసంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం చూసుకొని ఎమ్మెల్యేలంతా ఇటువంటి అకృత్యాలు చేస్తున్నారా? ఎలక్షన్స్ కమిషనర్ అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అక్కడ జరిగితే ఛాలెంజ్ చేశాడు. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ కూర్చున్నటువంటి అడ్డం పడితే ఏం రాను అడ్డపడుతా నీ కథ తేలుస్తాను, నీ కథ తేలుస్తా అని చెప్పేసి ఆయన కూడా చితకపాటి దెబ్బలు కొట్టి రక్తం గారేటట్ట కొట్టారు. అది జరిగిన తర్వాత పోలీసులు కంప్లైంట్ చేశారు, ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేశారు. అది జరిగిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నాని చంద్రగిరి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు. ఎన్నికలు అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోయి చెక్ చేయలేకపోతే మాటు మాస్ అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ కొడుకు అందరూ ఎంబడిబడి ఒక రౌడీ అంతకన్నా అంటే ద్రోహం అన్నమాట, అంటే వేటాడ కొడవళ్లతో చంపేయాలని చెప్పేసి నానిని ఎంబడిబడి తన్నడం జరిగింది. కొంచెం సేపు ఏంటి ఏదో అక్కడ గన్మెన్ వచ్చి సాయం చేయకపోతే, అక్కడ ఫైరింగ్ జరగకపోతే, గన్మెన్ లేకుంటే చంద్రగిరి పోటీ చేసినటువంటి నాని చనిపోయేవాడు. ఎందుకు ఇంత ద్రోహం? చాలా ద్రోహం పోతున్నారు, కుట్ర పన్నుతున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రజలు ఓటేసరి ఎందుకు ఇంత మీకు కోపం? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వెతికినైతే ఈ రాష్ట్రం అగ్నిగుణమైపోయి సర్వనాశనం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పేసి చాలామంది ఇవాళ మేల్కొని చంద్రబాబు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఇంకా నీవు ఈ రాష్ట్రంలో ఉండేదానికి మీరు లేదు. ప్రజలు నీకు ఓటు ద్వారా తిరస్కరించబోతున్నారు, ప్రజలు నీకు బుద్ధి చెప్తున్నారు. ఈ రాష్ట్రం వదిలిపోక తప్పదు, మళ్ళా జైలుకు పోక తప్పదు, సిల్వర్ బొచ్చ నీకు తప్పదని తెలియజేస్తున్నారు. జిల్లాలోని కోడుమూరు సమీపంలో ఉన్న పాలకుర్తి గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బళ్ళారి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పరిధిలోని కోడుమూరు సమీపంలో ఉన్న పాలకుర్తి గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 2 మృతి చెందగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి బళ్ళారికి వెళ్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్ బస్సు అతి వేగంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా తెల్లవారుజామున ఒక్కసారిగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో 2 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లుగా చెబుతున్నారు. గాయపడిన వారందరినీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా
ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బాధితుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎడిఫై పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ డేవిడ్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. నగర శివారులోని ఎడిఫై పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎడిఫై పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ డేవిడ్, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ డేవిడ్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను ఇతర అంశాలలో వృధా చేసుకోకుండా వేసవి శిక్షణా శిబిరాలలో పాల్గొని సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమన్నారు. తమ పాఠశాలలో వేసవి శిక్షణా శిబిరంలో క్రీడలతో పాటు వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వేసవి శిక్షణా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమన్నారు. ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాలకు తమ పిల్లలను పంపించిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ చక్కగా రాణిస్తారని అన్నారు. We had a summer camp. This is the third year that Edify World School Kurnool is having a summer camp successfully, and today was a closing ceremony, a beautiful ending to a journey that is going to continue. So we will have a summer camp next year again. So please wait for 1st of May for Nipuna 2025. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని టీడీపీ అనుబంధ బీసీ సంఘాల నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయం సాధించాలని కోరుతూ నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని, రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్, కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకుడు సత్రం రామకృష్ణ, టీజీ శ్రీనివాసులు, జె శ్రీనివాసులు, దివ్యాంగల పశుపతి, ప్రభాకర్, రామకృష్ణ, చంద్ర, కొత్తపేట రమణ, మేదరగిరి వెంకటేశ్వర్లు, నరసింహులు, పద్మశాలి, ఊట్ల రమేష్, శేఖర్, మాధవనాయుడు, బంగారు మద్దిలేటి, మహర్షి, రమణ, రాధమ్మ, విజయలక్ష్మి, దివాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయాలని కోరారు. కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో యువనేత టీజీ భరత్ రాజకీయంగా అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు మనం అభయ ఆంజనేయ స్వామి గారిని అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి, అలాగే టీజీ భరతన్న గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి కోరడం జరిగింది. ఇక్కడ ఈరోజు పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించి మా బీసీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, భరతన్న గారు ఎమ్మెల్యే కావాలి అని కోరుకోవడం జరిగింది. ఈ కోరిక ఆల్రెడీ ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని. మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, టీజీ భరతన్న గారిని ప్రజలందరూ ఆశీర్వదించారు. దానికి తోడుగా స్వామివారి ఆశీస్సులు కూడా కావాలని చెప్పి ఈరోజు మేము అందరం కోరడం జరిగింది. కాబట్టి కనుక రేపు 4వ తారీఖు వచ్చే రిజల్ట్లో ఎన్నికల కౌంటింగ్లో అత్యధిక మెజార్టీతో అధిక సీట్లతో చంద్రబాబు నాయుడు గారు సీఎం పీఠం ఎక్కబోతున్నారు. అలాగే కర్నూలులో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
అన్ని నియోజకవర్గాల కంటే కూడా కర్నూలు నియోజకవర్గంలో మంచి మెజారిటీ వచ్చి శ్రీ టీజీ భరత్ గారు కూడా గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన రావడం వల్ల యువతకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎవరు చేయలేరు. కర్నూలు ఇలా ఉంది అంటే కేవలం వాళ్ళ ఆశీస్సులతోనే ఉంది. కాబట్టి వారికి దేవుడి సహకారం, ప్రజల సహకారం ఆల్రెడీ ఇచ్చారు. దేవుడి సహకారం కూడా ఉంటుంది. మేమందరం కలిసి దేవుడిని కూడా అదే కోరుకున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కానీ, మా బీసీ సోదరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు అందరం కలిసి గట్టిగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, టీజీ భరత్ గారు కర్నూలుకి ఎమ్మెల్యే కావాలి అని చెప్పి గట్టిగా కోరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కావాలని, అలాగే దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని వాళ్ళ పేరు మీద ఆంజనేయ స్వామిలో పూజలు చేయడం అనేది బీసీ సంఘాల ఆధ్వర్యంలో. అలాగే ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు, ఈ రాష్ట్ర సంక్షేమం లేదు. ఈ రాష్ట్రం విధ్వంసకమైనటువంటి పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు 13వ తారీఖున సర్వత్ర ఎన్నికల్లో ఓటు వేశారు. కాబట్టి రాబోయే పరిపాలన చంద్రబాబు పరిపాలన శ్రీరామ రాజ్య పరిపాలన కొనసాగించాలని, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని నారా చంద్రబాబు నాయుడికి, నరేంద్ర మోదీ గారికి మేము పూజలు చేయడం అయింది. అలాగే టీజీ భరత్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు రాబోయే మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ, మరి అలాగే ఆంజనేయ స్వామి మేము కోరడం అయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ విధ్వంస పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి అని మేము ఈరోజు పూజలు చేయడం అనేది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.